చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి పరామర్శించారు. ఇక విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరగడం చాలా బాధాకరమని అన్నారు. విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధ్యులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులో వాళ్ళని అందరినీ పరామర్శించి రావడం జరిగింది. టోటల్గా 68 మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళల్లో అందరూ కూడా మా దేవుని దయ వల్ల మంచిగా వాపస్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు 15 మంది దాకా ఇంకా హాస్పిటల్ ఉన్నారు. అందులో కూడా అతి త్వరలో గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి వాళ్ళకు సంబంధించా లేదా కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి మాత్రం చెప్పడం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేస్తారో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మాత్రం కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏమైనా సరే ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇటువంటి చేస్తే మేము సహించము, మా ప్రభుత్వం సహించదు, మేము సహించము, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఈ స్టూడెంట్స్ కూడా అతి త్వరలో బాగుకావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో